ఓకే. జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా చక్కగా పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. తర్వాత అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రాతకాల ధ్యానము 3 గంటల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం సెషన్లో 1 గంట ధ్యానము, సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే ఎవరైతే పత్రిజీ మహిళా చైతన్యం 3 రోజులు వర్క్ షాప్ పెడతామని పిలుస్తున్నారో ఇక్కడికి వెళ్ళి ప్రతి ఊరూరా ఎవరైతే ఏ ఊరు పిలుస్తారో ఆ ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, తరువాత ప్రాక్టికల్స్ ఉంటున్నాయండి. పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, మరి 13 వ్యక్తిగత సూచనల ద్వారా మరి ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని అంతా కూడా వివరంగా క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి శైలజ మేడం గారి ద్వారా. మరి ఎక్కడికి పిలుస్తారో అక్కడికి మా పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా వెళ్ళండి. అక్కడ 3 రోజులు వర్క్ షాప్ చేయడం ద్వారా అక్కడ ఎంతో మందికి మార్పులు జరుగుతున్నాయండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుకుంటున్నానండి. ఓకే మేడం, స్టార్ట్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. జయశ్రీ మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. మరొకసారి బ్రహ్మర్షి పితామహ పత్రి పాదాభివందనం చేసుకుంటూ నేను ఎన్నుకున్న టాపిక్ ఈరోజు నవవిధ ధర్మాలు. మరి పత్రి సార్ మరి నవవిధ ధర్మాలు అనేది 9 ధర్మాలుగా మన జీవితంలో ఎలా ఉండాలనేది చెప్పాడు. మరి ఆ ధర్మాలు ఏంటివి అనేది నేను చెప్తా. ఫస్ట్ ఒకటి ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, మిత్ర ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, ఇంకా వినయ ధర్మము. ఈ 9 ధర్మాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ధ్యాన ధర్మం అంటే మరి అందరికి తెలుసు. అంటే ప్రతిరోజు విధిగా మనం ఇప్పుడు జూమ్ లో ధ్యానం చేస్తున్నాం ప్రతిరోజు 3 అవర్స్. అంటే మన పనులు చేసుకుంటూ, అంటే సార్ చెప్పాడు సంసారంలో నిర్వహణ. మనం సంసారం చేసుకుంటూ కొంత సమయాన్ని మరి ఆ ధ్యానానికి మనం ఇవ్వడం, అంటే మన ఆత్మతో మనం గడపాలి. అంటే మనం ఏది సాధించాలన్నా ధ్యానం లేకుంటే ఏమీ లేనట్టే మాస్టర్స్. ఒక ధ్యానం ఉంటే అన్ని ఉన్నట్టే అని చెప్పాడు. అందుకే కొంత సమయాన్ని ధ్యాన ధర్మం. మరి అహింసా ధర్మం అంటే మరి శాకాహారంతో మన మనుగడ అంటే మనము ఈ శరీరము శాకాహార నిర్మితం కాబట్టి మనం శాకాహారంతో శరీరం, అంటే మనము మాంసాహారం తీసుకోవడం వల్ల ఎంత ఎనర్జీని కోల్పోతాం, మన శరీరం ఎంత అనారోగ్య పాలవుతుందో, మరి శాకాహారం తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది ఆ శాకాహార ధర్మం. ప్రతి ఒక్కటి మళ్ళా క్లుప్తంగా చెప్తా. మిత్రధర్మం అంటే సకల ప్రాణకోటి పట్ల స్నేహశీలత, మరి అన్ని ప్రాణకోటి పట్ల కూడా స్నేహంగా ఉండడం. మరి కరుణాధర్మం అంటే మరి కరుణ అంటే మన దయనీయ స్థితిలో ఉన్న తోటి ప్రాణులకు సాధ్యమైనంత మనం హెల్ప్ చేయడము, సహాయం చేయడం, కరుణతో చేయడం. మరి శాంత ధర్మం, మరి శాంతంగా సహనం. షిరిడి సాయి చెప్తాడు కదా, శ్రద్ధ సబూర్ అని. అంటే ఈ జ్ఞాన నవరత్న సహనం అనేది చాలా గొప్ప ధర్మం. ఆరోగ్య ధర్మం, మరి ఆరోగ్యంగా ఈ శరీరం పట్ల మన జాగ్రత్త పట్ల మన కర్తవ్యం, మన శ్రద్ధ. మితాహారం, నిరాహారం. మరి ఆత్మకైతేనేమో మరి మనం ఆత్మకైతే ఆహారాన్ని, ఈ శరీరానికి మనం తీసుకునే ఆహారం సరిపోతుంది. మరి ఆత్మకు ఎలాంటి ఆహారం కావాలి? ఆత్మకు ధ్యానం కావాలి. మరి ఆత్మకు అంటే ఈ శరీరానికి ఏ ఆహారం తీసుకుంటామో, మరి ఆత్మాహారం అంటే ఈ పంచేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఇప్పుడు మన కళ్ళతోటి ఏం చూస్తామో, నోరుతోటి ఏం మాట్లాడతామో, చెవులతోటి ఏం వింటామో, ఇదంతా కూడా ఆత్మకు ఆహారం. ఇంకా మితాహారం అంటే మితాహార నిరాహారం, ఇదంతా ఆత్మకు ఆహారం. మరి స్వాధ్యాయం, ఎప్పటికప్పుడు సార్ చెప్తుంటారు ధ్యానం ఒక్కటే కాదు, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అన్ని కూడా బుక్స్ చదవడము, అది కూడా ఒక ధర్మంగా. వినయ ధర్మం అంటే మనకున్న
మనకున్న వినయంగా ఉండడము. అంటే ఎక్కువ మనకున్న ఆయుష్‌ని బట్టి బుద్ధి ఎక్కువ ఉన్న వారి పట్ల ఇప్పుడు మనకన్నా సీనియర్ మాస్టర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళ పట్ల ఒదిగి ఉండడము. ఇంకొకటి దాన ధర్మం. మనకు అవసరం ఉన్నంత మన దగ్గర తప్పకుండా మన స్వంత అవసరాన్ని మించి ఉన్న సంపదనంతా గూడా మనకెంత జ్ఞానం ఉంటే అంత జ్ఞానాన్ని ఫస్ట్ దానం చేయడం. అది దాన ధర్మంగా. ఇట్లా ఈ ధర్మాలను నవవిధ ధర్మాలుగా పేర్కొన్నారు. అందులో ఒక్కొక్క ధర్మం గురించి చెప్తాం. ఫస్ట్ ధర్మం గురించి చెప్తాం. అంటే ధర్మం అంటే ఇప్పుడు ధర్మో రక్షతి రక్షతః అన్నాడు సార్. అంటే ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారి చేత రక్షింపబన ధర్మం అనేది తిరిగి మళ్ళీ మనల్ని రక్షిస్తుంది. అందుకే ఎప్పుడు గూడా ధర్మంగా ఉండాలని సార్ చెప్తారు. అంటే ఈ ప్రపంచంలో రకరకాలుగా ధర్మాలు చాలా ఉన్నాయి. అంటే వాటి గురించి మనము కొంత తెలుసుకుంటూ, కొంత సంపూర్ణంగా అంటే కొంత అవగాహనతో ఈ భూమి మీద మనం ఏ విధంగా ఉండాలనేది ఈరోజు సబ్జెక్ట్. అంటే జీవితంలో మనకు ఏదైనా అంటే మనకింకా ఎదగాలన్నా, మన ప్రగతి పథంలో ఉండాలన్నా కూడా మనకు ఆనందము, మోక్షము, ముక్తి అనేది చాలా అవసరం. మరి ఏది కావాలన్నా కూడా మనము త్రికరణ శుద్ధిగా ఉండాలి. అంతకు మించి వేరే మార్గం లేదు కనుక, మన జీవితంలో పెనువేసుకో ఈ ధర్మం అంటే ఏమిటో మొదట తెలుసుకుందాం. అసలు ఈ సృష్టిలో ఈ ధర్మం ఎవ్వరైతే ధర్మంగా ఉంటారో ఆ ధర్మమే వచ్చి మనల్ని కాపాడుతుంది. మరి ఈ సృష్టిలో సరైనది అంటే దాన్ని ధర్మం అని, ఏది అంటే సరైన దాన్ని ధర్మం అంటారు. సరికాని దాన్ని అధర్మం అంటారు. మరి మనం సరైన దాన్నంటే ధర్మాన్నే సదా అంటే ఎప్పుడు రక్షిస్తూ ఉంటే, మనచే కాపాడబడిన ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అని అంటే అదే మనల్ని భాగ్యవంతుల్ని చేస్తుంది. మరి అలా కాక అజ్ఞానంతో మనం అధర్మాన్ని గిన ఎప్పుడైనా రక్షిస్తే, మనచే కాపాడబడిన ఆ అధర్మమే మనను భక్షిస్తూ ఉంటుంది. మనం ధర్మం చేస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తూ అధర్మం చేస్తే ఏమైతది? ఆ అధర్మమే మనల్ని భక్షిస్తూ ఉంటుంది. అందుకే మనచే కాపాడబడిన ఆ అధర్మం మననెప్పుడు భక్షిస్తూ ఉంటుంది. మననెప్పుడు గూడా అసౌభాగ్యులుగా మారుస్తది. దుఃఖ సముద్రంలో మారుస్తది అధర్మం అనేది. అందుకే విత్తనం నుంచి చెట్టు వచ్చినట్లు అధర్మం అనేది అభాగ్యాన్నిస్తుంది. మరి ధర్మం అనేది మనకు సౌభాగ్యాన్ని ఇస్తుంది. కనుక మనము ధర్మవర్తులుగా ఉండి తీరాల్సిందే. మన ధర్మాచరణయే మనకు భాగ్యము. అధర్మమే అభాగ్యం. కనుక మనం ఎప్పుడైతే ధర్మంగా ఉంటామో అప్పుడు అన్ని విజయాలు గూడా అన్ని సంతోషాలు గూడా మనకు కలుగుతుంటాయి. మరి జీవితంలో మన అంటే ధర్మం అనేది ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ అపసవ్యంగా ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ మనకు మంచి ధర్మం అంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే గౌతమ బుద్ధుడు గూడా తన అష్టాంగ మార్గంలో ఎన్నెన్నో అంటే సరైన మాటలు మాట్లాడండి, సరైన కోరికలు గాని, సరైన కర్మలు గాని, సరైన జీవన భృతిని గాని, సరైన వ్యవహారం గాని, సరైన శ్రద్ధ గాని, సరైన ధ్యానం అనేది జీవితంలో తప్పకుండా ఉండాలని చెప్పారు. మనం ప్రతిసారి గూడా మాట్లాడితే ఎలా మాట్లాడాలి? ఎరుకతో మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నామంటే మనకైనా ఉపయోగపడాలి ఆ మాటలు, ఇతరులకైనా ఉపయోగపడాలి. అంటే ప్రతి మాట గూడా ఎరుకతో మాట్లాడిన చాలా సందర్భాల్లో మనకు చెప్పాడు. ఇలా మనకు జీవితంలో ప్రతి క్షణం ఎదురయ్యే అనేక ధర్మాల గురించి తెలుసుకునే అవసరం మనకు చాలా ఉంది కాబట్టి, ఈ ధర్మాలకెల్లా ప్రధాన ధర్మాలైన నవవిధ ధర్మాలను గురించి ఇప్పుడు సంపూర్ణంగా తెలుసుకుందాం. మరి మొదటిగా మన ఈ ధర్మాలకల్లా మొదటి ధర్మం సారేం చెప్పిండు? ధ్యాన ధర్మం. అంటే ఇప్పుడు ఈ నేటి యుగంలో మనకు కావాల్సింది మొట్టమొదట ధ్యాన ధర్మం. మరి ధ్యానం అంటే మరి ఆ ధ్యానానికి ఉన్న విలువ గాని, దానికున్న పారమార్థికత గాని, మరి మాటల్లో చెప్పలేం. మరి ధ్యానానికి ఎంతో విలువ ఉంది. ఇప్పుడు ధ్యానం చేసుకుంటే బీపీ నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకుంటాం. ఏ మాటలైనా గూడా మనం అన్నీ గూడా ఒక ధ్యానం ఉంటే ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా మరి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారిని చూసి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, మనకి ఏదైనా ధ్యానంలోనే నేర్చుకుంటాం. అంతటి ధ్యానం మరి ఈ ధ్యానం ఉండబట్టే ఆ ధ్యాన మహాచక్రాలను స్థాపించి ఇంత అద్భుతమైన, అత్యుత్తమమైన ధర్మమే ఈ ధ్యాన ధర్మం. అంటే ఈ
ఈ భూమిపైన మన కొండలు, ఎవరెస్ట్ శిఖరాలు, కొండలు, పర్వతాలు అన్నీ ఎత్తైనవే. కానీ ఇప్పుడు ఆ శిఖరాలకు ఎత్తైన శిఖరం ఏదంటే మనం ఎవరెస్ట్ శిఖరం అని చెప్తాం. కానీ ఇక్కడ మనము అన్ని ధర్మాల కల్లా ఉత్తమమైన ధర్మం ఏదంటే మనం ధ్యాన ధర్మం అని చెప్పాలి. మరి ఈ యొక్క ధ్యానాన్ని ఆచరిస్తే ఈ భూమిపైన తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ధ్యాన ధర్మంలో తప్పకుండా ఉండి తీరవలసిందే. మరి ధ్యాన ధర్మం తర్వాతనే మిగతా ధర్మాలను ఆచరించే అర్హత మనకు వస్తుంది. ఫస్ట్ మనం ధ్యాన ధర్మం ఆచరిస్తే ఏ ధర్మాన్నైనా కూడా ఆచరిస్తాం. కానీ మరి నేను ప్రైమ్ మినిస్టర్‌ను, నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను ఎమ్మెల్యేను, నేను ఎంపీని, నేను ఈ ధర్మాలను నేను ఆచరించను అని అనుకుంటే అది చాలా మూర్ఖత్వం అవుతుంది. కనుక వారికి ఆ యొక్క యొక్క ధ్యాన ధర్మాన్ని ఆచరిస్తే మన జీవితంలో అద్భుతమైన ఎన్నైనా సాధించగలుగుతాం అని చెప్తాడు. ప్రతి మనిషికి గూడా జీవితంలో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈ యొక్క ఎవరైతే ఈ కష్టాలకు మనం కష్టాలు పడుతుంటే ఇప్పుడు దేనిని రక్షించమని కోపంగా, దీనంగా ఆర్తనాదాలు చేసే బదులు మనంతట మనమే ఆ ధ్యాన శక్తితో పోగొట్టుకోవాలె. మనం ఏం చేస్తాము, ఏ కష్టమొచ్చినా, ఏదొచ్చినా గుడికి వెళ్లి మరి దేవుణ్ణి అడుగుతుంటాం. రక్షించమని కోరుకుంటున్నాం. కానీ మనమే దేవుళ్ళమని చెప్పాడు పత్రిసారు. మన లోపలనే మనము మనది మనమే తీసేసి మన కర్మలను మనమే దగ్ధం చేసుకుంటాము. ఈ ధ్యాన ధర్మంలో తప్పకుండా జీవిస్తే ఈ ప్రాపంచిక కష్టాలన్నిటి కూడా అంటే మనకు ప్రాపంచికంగా ఎన్నో కష్టాలు మరి అందరికీ మనకు ఎన్నెన్నో ఉంటాయి. వాళ్ళ పిల్లలది గాని, భర్త, భార్యది గాని, అత్తమామలది గాని, మరి ఇంట్లో సంసారంలో గాని ఎన్నెన్నో కష్టాలుంటాయి. అవన్నీ కూడా మనం అధిగమించాలంటే ఉన్నది ఒకే ఒక ధర్మం. అదే ధ్యాన ధర్మం. ఈ ధర్మమేమి లేకుంటే ఎంతటి దానశీలైన తమ రంగాలు ఎంతటి ప్రముఖులైనా గూడా మరి అష్ట కష్టాలు పడతారు. ఈ ఒక్క ధ్యాన ధర్మం మీరు చూడండి, పిరమిడ్ మాస్టర్స్ ఏది వచ్చినా తట్టుకునే శక్తి మరి ఆ పిరమిడ్, ఎందుకంటే మనం శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకుంటాం. అది శరీరం కాదు, ఆత్మ అని చెప్తారు చాలామంది. కాకపోతే అది ఎలా తెలుసుకోవాలి? స్వానుభవంగా తెలుసుకోవాలి. మనం గంటలు ధ్యానం చేసి, మన థర్డ్ ఐ ఓపెన్ చేసుకొని, మరి నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ స్వరూపురాలిని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనం ఏదైనా సాధించగలుగుతాం. ఏ కష్టాలు గూడా మనం ఎంత కష్టాలొచ్చినా గూడా, ఓహ్! నేను ఈ కష్టం నాకొచ్చిందంటే ఇది నా డిజైనర్. నేను తెలుసుకోవడానికే ఈ కష్టం నాకొచ్చింది. ఇక్కడి నుంచి నేను బయట పడాలే. అంటే మనకు ఆ జ్ఞానం అనేది ధ్యానంలో ఎప్పుడైతే కూర్చుంటామో, ఇది నేను ఇక్కడి నుంచి సరే ఒకటి ఎగ్జాంపుల్, అత్తమామలున్నారని అత్త నుంచి ఏం నేర్చుకోవాలి? తను ఇలా గయ్యాళిగా ఎందుకుంది? అంటే తన నుంచి నేను సహనం నేర్చుకోవడానికొచ్చాను అన్న జ్ఞానం మనకు వచ్చి అది ఈజీగా తీసేసుకొని అక్కడ సహనం అనేది మనం నేర్చుకుంటాం. అందుకే ఈ ధ్యానం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ధ్యాన ధర్మం అనేది ఉండాల్సిందే. ధ్యానం మన లోపలికి మనం ప్రవేశించిన మన ఆత్మనే అంటే మన ఆత్మనే శరణు వేడాలి. అన్ని ధర్మాల కంటే మరి శ్రేష్టమైనదని చెప్తున్నాం ధ్యాన ధర్మం. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా భగవద్గీత ద్వారా మరి ఎంతో తెలియజేశారు. మనకు ఆత్మీయంగా అంటే తన యొక్క ఈ ఆత్మ గురించి మరి భగవద్గీతలో చాలా తెలియజేశారు. మరి అన్ని మత గ్రంథాలు కూడా ప్రత్యేక ధ్యానం గురించి చెప్పారు. అంటే ఎవరి శైలిలో వాళ్ళు ఈ ధ్యానం గురించి అద్భుతంగా చెప్పారు. మరి యేసు ప్రభు చెప్తాడు మనకు, దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి. సకల మానవాళికి అది అంటే దేవుని రాజ్యం మరి ఎలా ప్రవేశించాలి మనము? చిన్న పిల్లలమైపోవాలి. దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలి. చిన్న పిల్లలు ఎలా ఉంటారు మాస్టర్స్, వారికి ఏది తెలియదు. ఎంత కల్లా కపటం లేకుండా, ఏది తెలియకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. మనం అలా ప్రవేశిస్తే అప్పుడు మనం ఈ ధర్మంలోకి ప్రవేశిస్తాం. అంటే అక్కడ ఆత్మరాజ్యాన్ని పాటిస్తూ ఆత్మను శరణు కోరినప్పుడు మనకు ఏది కావాల్సిన అది మనకు అది ఏది కావాలి, ఎప్పుడైతే మనం ఆత్మరాజ్యంలో ప్రవేశిస్తామో అప్పుడు మనకి ఏది కావాలన్నా అది మనకు వస్తుంది. ఇప్పుడు మనము ధ్యాన ధర్మం అంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంటాం, ధ్యాన ప్రచారం చేస్తుంటాం, శాకాహార ర్యాలీలు చేస్తుంటాం. మనం చెప్తాం, అరే నేను ఏదనుకుంటే అది అయిపోతుంది మా ఇంట్లో. మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేను అసలు చూసుకోలేదు. అంటే మనం ఒక్క స్టెప్ ఆ యొక్క ప్రకృతికి, ఆ యొక్క ధ్యానానికి గాని మనం చేసే పనులకు ఒక్కటి ముందు స్టెప్ ఏస్తే ఆ ప్రకృతే మనం చూసుకుంటే ఆ మాస్టర్సే మనకు తోడుంటారు. 1% చేస్తే ఆ మాస్టర్స్ 100% మనను చూసుకుంటారు.
అలా ఈ మహానుభావులందరూ కూడా మరి యుగ యుగాలుగా చెప్పారు ఈ ధర్మం గురించి. మన బ్రతుకులను అంటే మనం పండించుకోవాలని, సంపూర్ణంగా జీవించాలని. మరి ఈ కృతయుగంలో 4 పాదాలతో ధర్మం అనేది త్రేతాయుగం కృతయుగంలో అయితే 4 పాదాలున్నాయి. మరి ఈ త్రేతాయుగంలో 3 పాదాలతో ద్వాపర యుగంలో 2 పాదాలు. మరి ఇప్పుడు కలియుగంలో ఒక్క పాదంగా మరి అలా కాకపోయే మరి రాబోయే ఈ సత్యయుగంలో ధర్మం తిరిగి 4 పాదాలతో వర్ధిల్లాలంటే, మనం ఆ పూర్వ వైభాగం పొందాలి. అంటే విధిగా ధ్యానం చేసుకొని మరి అందరూ కూడా ఈ యొక్క ధ్యాన ధర్మాన్ని పాటించాలి. అప్పుడు మనకి ఏ లోటు లేకుండా ఉంటుంది. ధ్యాన ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు అద్భుతంగా మన యొక్క జీవితము సంపూర్ణంగా అవుతుంది. ఈ యొక్క ధ్యాన ధర్మమే లేకుంటే మిగతా ధర్మాలున్న మన జీవితంలో ఏది సాధించలేం మనం. అందుకే పత్రిసారు సంసారంలో ఉంటూ, సంసార నిర్వహణ చేసుకుంటూ, సంసారంలో ఉంటూ కొంత సమయాన్ని ధ్యానాన్ని కేటాయిస్తే ఆ ధ్యానాన్ని కేటాయించినప్పుడు మనం ఈ శరీరంతో ఉన్నప్పుడే తెలుసుకోవాలని చెప్తాడు. అంటే నేను శరీరం కాదు, నేను ఆత్మ. మరి మనం పై లోకాలకు ఈ మరణానంతరం మనం బాడీ వెకేట్ చేసిన తర్వాత ఏ లోకాలకు వెళ్తాము, మరి ఏ లోకాలకు వెళ్తామని మరణించక ముందే మరణించమని చెప్పాడు. అంటే ఇప్పుడే తెలుసుకోవాలే. ఈ యొక్క ఈ ధర్మాన్ని ఇప్పుడే తెలుసుకోవాలంటే, మనం పై లోకాలకు వెళ్ళినప్పుడు కూడా ఇదంతా గూడా ఈజీగా ఉంటుందని చెప్పి సార్ ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన ధర్మానికి ఎంతో విలువనిచ్చారు. మరి రెండవది అహింసా ధర్మం. మరి అహింసా ధర్మం అంటే మరి అందరు చెప్తారు. ఈ గౌతమ బుద్ధుడు మరి ఈ ధర్మ చక్ర పరివర్తన ద్వారా గౌతమ బుద్ధుడు ప్రవచించిన మరొక ముఖ్యమైన ధర్మం అహింసా ధర్మం. మరి ధ్యానికారి వారి అజ్ఞానంతో అంటే ఆ విగ్రహాల వద్దకు పోయి అంటే అంటే శీలలు అంటే రక్షిస్తాయి, విగ్రహాలు రక్షిస్తాయని పాహిమ రక్షించండి, రక్షించండి అని. అంటే అక్కడ మన కనీస జ్ఞానం ఏ విగ్రహాలు, ఏ దేవుళ్ళు కూడా మనల్ని రక్షించలేవు. ఎవరు కూడా మనల్నే రక్షించుకోవాలి. ఇతర అంటే మనము ఇప్పుడు అహింసా ధర్మం అంటే మనము ఇతర జీవులను మనము భక్షిస్తూ ఉంటే మరి ఎంత మన ఇతర జీవుల పట్ల మనకు ఆ ప్రేమ, దయ చూపకపోతే మనం ఎప్పటికీ ఎవ్వరి వద్ద నుంచి కూడా ఆ రెండిటిని పొందలేమన్న కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా మనము గుర్తించుకోవాలి. అంటే ఆ యొక్క మనం ఎవరికైతే ప్రేమ అందిస్తామో ఇతర జీవులకు గాని మనుషులకు గాని ఆ ప్రేమ మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుందండి. ఏది ఇవ్వకపోతే అది తిరిగి రాదు. అంటే మనము మన లోపల ఇతర వ్యక్తులతోటి మనం ఏదైతే చూస్తామో అది మన లోపలనే ఉందని గ్రహించాలి. మన లోపల ఏది ఉంటే అది ఇతర వ్యక్తులకు మనము అది ఉందని అనుకుంటాం. కాబట్టి మనం చెప్తాం మన శాఖ హింస చోడో హంస పకడో. మరి హింసను వదిలేసి ఎప్పుడైతే హంసను పట్టుకుంటామో అప్పుడు ఆ యొక్క ధ్యాన ధర్మంలో ఉన్నట్టు. మరి ఈ కర్మ సిద్ధాంతాన్ని అంటే కారణ కార్య సిద్ధాంతం కేవలం ఒక జన్మలో మన సాక్ష్యంతో గ్రహించినప్పుడు ఒక జ్ఞానైతే మరి ఆ సిద్ధాంతాన్ని అనేక జన్మల్లోంచి ఏ విధంగా వస్తుందని తెలుసుకుంటాడు. ఆ కార్యం ఎందుకు ఈ విధంగా వస్తుందని ఆ గంటలు గంటలు సాధన చేయడం వలన వాళ్ళన్నీ తెలుసుకోగలుగుతారు. అందుకే చెప్తాడు శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు, ఒక శ్లోకం చెప్తాడు. బహునీయే యథా తాని జన్మని తవ అర్జున నెహం వేద సర్వాణి సత్యం వేద సర్వస్య. అర్జున అర్జున నీవు నేను మరి ఎన్నో జన్మల నుంచి వచ్చాం. నాకు అన్నీ తెలుసు కానీ నీకు కేవలం నీ ఒక్క జన్మ గురించి మాత్రమే తెలుసు. అంటే మరి కృష్ణ భగవానుడు ఎన్నెన్నో జన్మల నుంచి జ్ఞానం తీసుకున్నాడు కాబట్టి ఏ నీకు నాకు ఈ ఒక్క జన్మ గురించే నీకు మాత్రం ఈ జన్మ గురించి తెలుసు. కానీ మరి ఎన్నెన్నో జన్మల నుంచి అంటే మనకు తెలియదు. ఈ ఒక్క జన్మనే అనుకుంటాం. కానీ మరి ఎన్ని జన్మలు తీసుకున్నామో మరి 360 జన్మలు తెత్తేనే ఈ ధ్యానంలోకి మనం ప్రవేశిస్తాం. మరి ఇప్పుడు కూడా మరి ఎన్ని జన్మలు తీసుకొని వచ్చామో మనకి ఏ జన్మలలో ఎలా ఉన్నామో మనకు తెలియదు. అందుకే అదే నీకు నాకు ఉన్న మధ్య తేడా. నీవు బ్రహ్మ జ్ఞానివి కా అర్జున అని చెప్పి అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడికి బోధిస్తాడు. అంటే కొంతమంది మనుషులు కర్మ సిద్ధాంతం పట్ల అవగాహన లేక అంటే
నా కంటికి అంటే అనేక అంటే ఇప్పుడు మనకు జన్మలు నా కంటికి కనబడడం లేదు కనుక అనేక జన్మలు అసలే లేవు అని మూర్ఖంగా వాదిస్తూ, అహంకారంతో తమకు తోచిన హింసలన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు అజ్ఞానులంటారు. అంటే కౌరవుల్లాంటి వాళ్ళు ఈ కోవకు చెందుతారు. మరి మనకు అన్ని జన్మలు కూడా మరి ప్రతిసారి కూడా ఎన్నెన్నో జన్మలను తీసుకొని వచ్చాం. మరి అవెవ్వరికి తెలుస్తాయి? మన జ్ఞానులకు మాత్రమే, ధ్యానం చేసుకున్నోళ్ళు మాత్రమే ఈ జన్మనే కాదు, మరి మనకి ఎన్నెన్నో జన్మలు ఉన్నాయి. అది ఈ భూలోకమే కాదు, సార్ చెప్పాడు మరి ఎన్నెన్నో లోకాలున్నాయి. భువర్లోకం, సువర్లోకం ఎన్నెన్నో లోకాలున్నాయని చెప్తారు. మరి నిండు సభలో ద్రౌపదిని మానభంగం చేసినప్పుడు, ఆ భవిష్యత్తులో ఏ ఫలితాన్ని తాను అనుభవించవలసి వస్తుందో తెలిసినా గూడా కౌరవులు మరి అహంకారంతో అధర్మానికి అందుకే వాళ్ళు ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా వాళ్ళకి రావాల్సిన ఫలితాన్ని కూడా వాళ్ళు అనుభవించారు. కాబట్టి అజ్ఞానంలో ఉన్న కౌరవులు హింసాత్మకమైన పనులు మానివేసి, మరి జ్ఞానమైన ఆ పాండవుల్లా మారాలి. మరి ఆ తర్వాత వాళ్ళు జ్ఞానులంతా కూడా ఆ బ్రహ్మ జ్ఞానుల ఆ కృష్ణుల అహింస, ధర్మాచరణ, అంటే ముక్తిదాయకులు కావాలని చెప్పి. మరి అహింస ధర్మం కూడా 2 రకాలుగా విభజించబడ్డాయి. అది ఒకటి స్వధర్మము, ఒకటి పరధర్మం. ఈ ధ్యాన ధర్మం అంటే ఆత్మధర్మం. ఆత్మే సత్యం అన్న విషయాన్ని అనుభవం ద్వారా ఈ సత్యానికి అనుగుణంగా జీవించడమే దాన్ని ధ్యాన ధర్మం అంటారు. మరి అనుభవం అంటే మరి సొంతంగా మనం తెలుసుకోవాలి. అనుభవం అంటే మనం ఏ విధంగా ఆ ధ్యానం చేసి గంటలు గంటలు ధ్యానం చేసి ఆ థర్డ్ ఐ ఓపెన్ చేసుకొని ఏ విధంగా అయితే మన సొంత అనుభవంగా తెలుసుకుంటామో అది సత్య ధర్మం. అది ఆత్మ ధర్మం. ఆ ధర్మం మనం ఆత్మలో ఆత్మై ఉంటుంది ఆ ధర్మం. మరి ఆ తర్వాత పరధర్మంలోకెళ్ళ పరమైన ధర్మం అహింసను నిజాయితీగా పాటిస్తూ మన విషయంలో మనం ఏ రకమైన అహింసను కోరుకుంటామో అదే అహింసను కూడా ఇతరుల విషయంలో, పరుల విషయంలో కూడా కోరుకోవాలి. మనం ఒక్కరమే అలా ఉండొద్దు. అంటే వేరే విషయాలలో ఇప్పుడు అందరి దగ్గర కూడా అలాగే ఉండాలని మనం కోరుకోవాలి. అంటే ఈ స్వధర్మం, పరధర్మం అన్న నిబంధన మనకు అహింసా ధర్మానికి సడలింపుగా ఉంది కానీ అదే ఆపద్ధర్మం అని చెప్తున్నాడు. మరి ఇక్కడ విధి లేని పరిస్థితుల్లో మనం రక్షించుకోవడానికి మనం ఇతరుల శ్రేయస్సును కోరినప్పుడు మన యొక్క శ్రేయస్సే కాక ఇతరుల యొక్క శ్రేయస్సు మనం ఎప్పుడైతే కోరుతామో అప్పుడు అనుసరించవలసిన ధర్మమే అని చెప్తుండు. అందుకే ఆ మహాభారతంలో కౌరవులను, పాండవులను ఆ రాజ్య భ్రష్టం చేసి వారి భార్యను కూడా మరి నిండు సభలో అవమానించిన అప్పుడు వాళ్ళని కూడా అడవుల పాలు చేసి ఇంత జరిగినా కూడా పాండవులు సంధి కోరి మరి సాక్షాత్ ఆ భగవంతుడు ఆ శ్రీకృష్ణుడు రాయబారిగా పంపినా కూడా కౌరవులు ఏం చేసిండ్రు? మూర్ఖంగా చేసిండ్రు. ఆ యుద్ధమే చేయాలని చెప్పిండ్రు. అప్పుడు ధర్మ రక్షణ కోసం గతిలేని పరిస్థితిలో పాండవులు అపధర్మంగా వాళ్ళు కూడా యుద్ధం చేయాల్సొచ్చింది కాబట్టి అంటే బుద్ధుడు ఎల్లవేళలో ఎంత శాంత స్వరూపుడైన ఉండడం అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని అంటే ఎంత అవసరమైన అపధర్మంగా ఎంతో ఎరుకతో ఆచరిస్తూ ఉంటారు కనుక ఈ ధర్మం అనేది, ఈ కర్మలనేవి తప్పవు. మరి వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినలేదు. యుద్ధమే చేయాలని చెప్పింది. అక్కడ వీళ్ళెంత శాంత స్వభావులైనా యుద్ధమే చేయాలి చెప్పారు కాబట్టి అక్కడ వాళ్ళ అపధర్మాన్ననేది పాటించవలసి వచ్చింది. అందుకే ఇవన్నీ కూడా ఎంత చేసినా అంటే జ్ఞానం ఉండి అవన్నీ చేస్తే వాళ్ళు కూడా మరి వాళ్ళకు జ్ఞానం లేకనే ఇదంతా చేశారు. మూడవ ధర్మం మిత్రధర్మం. మరి మిత్రధర్మం అంటే మరి స్నేహం. మిత్రధర్మం అంటే ఫ్రెండ్‌షిప్, స్నేహం. మరి మధురమైన ఈ లోకంలో మిత్రధర్మం, ఆ స్నేహ ధర్మం కంటే గూడా ఏది లేదు. మన ఈ నవవిధ ధర్మాల్లో మిత్రధర్మం గూడా చాలా, చాలా ఇంపార్టెంట్ అన్నాను. మిత్రత్వం మన మానవ లోకానికే కాదు మరి. ఆహ్, ప మ అంటే మనము ఇప్పుడు మనం అంటే అందరం ఫ్రెండ్స్‌గా ఉంటాము. కానీ ఆ ఫ్రెండ్స్ మన ప్రతిసారి ఏం చెప్పాడు? ఈ మిత్రధర్మం అనేది పశుపక్షులకు గూడా అందరికి గూడా జలచరాలు, పక్షులకు, వృక్షాలకు ఈ సృష్టిలో ఉన్న
ఆ సమస్త ప్రాణికోట్ల గూడా మనం స్నేహం చేసినప్పుడే అది మిత్రధర్మం అవుతుంది. అంటే మానవ జాతి గూడా మరి జంతు జాతి కంటే గొప్పది కాదు. మరి జంతు జాతి మానవ జాతి కంటే తక్కువేం కాదు. ఈ 2 జాతులు కూడా పరస్పర మన్నది ఈ సృష్టిలో రచన. ఎవరికి ఏది గొప్ప ఈ జంతువుల మానవులకు ఏది కూడా మరి ఈ లోకంలో ఏది తక్కువ గాదు, ఏది ఎక్కువ కాదు. అన్నీ గొప్పవే అని అంటే మనం కూడా మైత్రేయ బుద్ధితో కూడా మన ఆత్మ మైత్రేయ బుద్ధితో ఉంది కాబట్టి మనం ప్రతి ప్రాణితో స్నేహం చేస్తూ ప్రతి ఒక్కరితో ప్రాణప్రదంగా ఉందామా అని అడగాలి. మరి ఏదైనా ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ అంటే మిత్రధర్మం ఎవరిదైనా మిత్రధర్మం. ఒకరినొకరు హింసించుకోవాలి. అలాంటి పిచ్చి పనులు అలాంటి హింసించుకోకుండా పిచ్చి పనులు మానేసి అందరం కూడా స్నేహపూర్వకంగా ఉండాలి. మరి స్నేహపూర్వకంగా ఉండాలంటే మన మహాశివుని ఆ పరమేశ్వరుని యొక్క కుటుంబమే మన మిత్రానికి అంటే శివుడేం జేస్తాడు? పాముతో స్నేహం జేస్తాడు. మరి కుమారస్వామి ఏం జేస్తాడు? నెమలితో స్నేహం చేస్తాడు. మరి వినాయకుడు ఎలుకతో స్నేహం చేస్తాడు. మరి పార్వతీదేవి పులితో అలా వాళ్ళందరూ కూడా ఆ పరమేశ్వర కుటుంబం అంతా కూడా మరి యొక్క వాళ్ళ అంటే మన యొక్క వాళ్ళతో అంటే ఈ యొక్క ఆహ్, ప్రతి ప్రాణికోటితో కూడా స్నేహం చేస్తూ అంటే మనమేం చేస్తాం? ఇంకా మానవులైతే ఏం జేస్తారు? మరి మీ మాంసం కావాలా గానీ, మీ స్నేహం వద్దు, వాళ్ళని చంపుక తినాలని రకరకాలుగా వాళ్ళని పీక్క తింటాం. కానీ, పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా మిత్రధర్మంగా ఉండాలని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆ జంతువులు గానీ, అవన్నీ అవి ఆత్మ పరిణామం కొరకు, వారి యొక్క జీవన పరిణామం, వారి యొక్క ఎదుగుదలకొచ్చినవే కానీ, మన యొక్క ఆహారం కొరకు ఏ జంతువులు గూడా రాలేదండి. వారి యొక్క జీవన పరిణామం కొరకు వారి వచ్చి అవి ఎదుగుదల ఉండి వాటిని ఏ ఏ జంతువులు ఏ యొక్క ఏమంటారు మాస్టర్స్ గాని తర్వాత ఏ యొక్క దేవతలు గాని వాళ్ళ జీవుల యొక్క మా రక్త మాంసాన్ని ఇష్టపడరు. వాటి జీవన పరిణామం ఎదుగుదల కొరకే ఎదుగుదలకొచ్చినాయి కానీ మన ఆహారం కొరకు అవి రాలేదని చెప్పి ఇప్పుడు చాలా పల్లెటూర్లలో అయితే చాలా మంది కోళ్ళను కోయడం గాని, ఇప్పుడు పోచమ్మ గుళ్ళలో గాని, తర్వాత ఈదమ్మ ఇలాంటి గ్రామ దేవతలు గూడా ఆహారాన్ని కోళ్ళను కోయడం, మేకలను కోయడం చేస్తుంటారు కానీ, ఏ దేవతలు గాని, ఏ యొక్క గ్రామ దేవతలు గాని ఏ ఆహారాన్ని అలా కోళ్ళ రక్త మాంసాలను ఇష్టపడరు. కానీ వారికి తెలియక అజ్ఞానంతో మరి ఎన్నెన్నో కోళ్ళను హింస చేయడం వల్ల వాళ్ళు హింసను వదిలి ఏ అహింసను పట్టుకుంటారు. అలా అంటే ఆ జ్ఞానం అనేది అక్కడ ఉంటే, ఆ ధ్యానంలో ఆ జ్ఞానం ఉంటే ఏ జీవిని చంపొద్దు. మరి ఆ యొక్క పరమేశ్వరి యొక్క కుటుంబమే అన్ని జీవులతో మరి సమానంగా ఎంతో వాళ్ళు ఫ్యామిలీగా ఒక కుటుంబంలా జీవిస్తున్నారు కాబట్టి, మనం కూడా ప్రతి ఒక్క ప్రాణితో గూడా మిత్రంగా ఉండాలి. కోడి, చేప, మేక ప్రతి ప్రాణితో గూడా మిత్రత్వాన్ని సంపాదించుకోవాలని అంటే ఈ మన స్పిరిచ్యువల్ సొసైటీ పిరమిడ్ మిత్ర ధర్మాన్ని కట్టుబడి ఉండాలి అని మన పత్రి సార్ చెప్పారు. మన ఈ ధ్యాన శాకాహార ప్రచారం వల్ల మైత్రేయ తత్వాన్ని ప్రపంచమంతా చాటాలి. ప్రపంచమంతా కూడా మనం అందుకే శాకాహార ర్యాలీలు చేస్తాం. హింస చూడో హంస పకడో హింస ఏ జీవిని రక్షించే అధికారం ఎవరికీ లేదు. అందుకే అంటే ఈ చిన్న చిన్న పాపాలు చేసే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు చేసే పెద్ద పెద్ద రోగాలు ఇవన్నీ కూడా మనం ఈ శాకాహార ర్యాలీలో అంటే మనకు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే శక్తి కూడా లేదని చెప్పి మనం ఎంతో ఈ యొక్క శాకాహార ర్యాలీలో అద్భుతంగా మనము చేస్తాం. అందుకే అంటే 2005 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి బుద్ధ భగవానుడు మనకు చెప్పాడు కనుక ఇదంతా మైత్రేయయుగం. మన మైత్రేయ బుద్ధుడు ఇదంతా మైత్రేయయుగం. మనమంతా కూడా మిత్రులం కావాలి. నేను నీకన్నా గొప్పవాడిని కాదు. మీరు నాకన్నా తక్కువ వాళ్ళు కారు అని ఆ ఆలోచన అనేది మనకు రాకూడదు. భూమిపైన అందరిలో ఆత్మ ఉంది. ప్రతి ఒక్క సర్వజీవుల్లో మన లోపల ఎలాగైతే ఆత్మ ఉందో సర్వజీవుల్లో కూడా అలాగే ఆత్మ ఉంది. అందుకే మన యొక్క మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈ 18 సూత్రాల్లో ఇది 3వ సూత్రం మిత్ర ధర్మానికి
కట్టుబడి ఉంది. అందరిలో మరి ధ్యానం యొక్క అనుభూతులను వినాలి, ధ్యాన ప్రచారం చేయాలి. అన్ని భాషల వాళ్ళతో మనం స్నేహం చేస్తున్నాం కాబట్టి, ధ్యాన విద్యను అందరికీ అందిస్తూ అంటే మన ఇల్లొక్కటే సురక్షితంగా ఉండాలి. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటికి వాలొద్దు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటికి వాలొద్దు అనకుండా, మనం మూర్ఖత్వాన్ని ఇడిచిపెట్టి, మన ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు గూడా మనుషులే అంటే మానవులే స్నేహితులు గాకుండా, మనమంతా గూడా మిత్రధర్మ ప్రతి ఒక్క జీవరాశితో మిత్రంగా ఉండాలి. మిత్రధర్మాన్ని కాపాడుతూ ఉండాలని మన మన యొక్క పత్రి సార్ ఎంతో అద్భుతమైన జ్ఞానం. ఈ మిత్రధర్మం కాపాడాలన్నా కూడా మనం ఏం చేయాలి? మనకున్న ఆ ధ్యానం మనకెప్పుడైతే ధ్యానం ఉంటదో, ఆ ధ్యానం వల్లే మనము మిత్రధర్మాన్ని కూడా కాపాడతాం. అన్నిటికన్నా ముఖ్యమైన మరి ధ్యాన ధర్మమే. అజ్ఞానిగా ఉంటాం. ఆ జ్ఞానం ఎప్పుడైతే లేకపోతేనే ఆ మిత్రధర్మాన్ని గూడా మనం కాపాడలేము. అందుకే అన్ని పనులు చేసుకుంటూ, సంసారంలో వండుకుంటూ, సంసార నిర్వహణ చేసుకుంటూ, ఆ యొక్క మిత్రధర్మాన్ని మనం కాపాడాలి. ఈ మిత్రధర్మం ఉండాలన్నా గూడా మనకు మొదటగా ధ్యాన ధర్మమే ఉండాలి. ధ్యాన ధర్మం ఉంటే ఈ యొక్క నవవిధ ధర్మాలు అన్ని మిగతా 8 ధర్మాలను గూడా మనం కాపాడవచ్చు. ఇంకొకటి కరుణా ధర్మం. మరి ఈ నవవిధ ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మం కరుణా ధర్మం. మరి కరుణా ధర్మం అంటే మనకెవరు గుర్తొస్తారండి? యేసు ప్రభు. మరి ఈ ఒకానొక అంటే ఆ మహానుభావుడు దివ్యమైన రోజు యేసు ప్రభు పుట్టినరోజు. ఆ కరుణనంటేనే మనకి యేసు ప్రభు కరుణా ధర్మానికి ప్రతీక. ఆ యేసు ప్రభు యొక్క గొప్పదనాన్ని మనం మననం చేసుకోవాలి. మనమంతా కూడా మరి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ మహానుభావుని చైతన్యంతో ఏకం కావాలి. మరి యేసుప్రభుకి ఎంత కరుణ మరి అందరికి తెలుసు. ఆ మన ధ్యాన మహాచక్రాలలో కూడా యేసు ప్రభు గురించి ఒకరోజు అసలు క్రిస్మస్ గురించి ఎంత చక్కగా అంటే ఆ కరుణ ఎలాంటిదో తెలుసుకుందాం. మరి తన జీవితం అంతా కూడా ఆ ప్రపంచానికే ఆ కరుణామయం చేయడానికి ఎంతో శ్రమించాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించు అనే ప్రచారం చేశాడు. మరి ఎవరు చేశారు? ఆ యేసు ప్రభువు చేశాడు. ఎక్కడ ఉంది మరి దేవుని రాజ్యం అని అడిగితే నీ లోపలనే ఉంది. మనం బయట ఎక్కడెక్కడనో వెతుకుతాం. బయట ఎక్కడెక్కడనో వెతుకుతాం. మరి లోపల ఉన్న రాజ్యాన్ని మనం తెలుసుకోలేకపోతాం. బయటనే వెతుకుతూ ఉన్నాం. నా లోపలికి నేను ఎలా వెళ్ళాలని వారికి అని చెప్తాడు. నువ్వు చిన్న పిల్లవాడిలా మారిపో. మరి ఎప్పుడైతే చిన్న పిల్లవాడిలా మారిపోతే నీ రాజ్యంలోకి నీవు ప్రవేశిస్తాం అని చెప్తాడు. మరి అప్పుడు మన రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే కూడా మరి ఏం చెయ్యాలి? దానికి గూడా ఆ ధ్యానాన్నే పట్టుకోవాలి. దానికి దానికి మన ఎవరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్తారు మరి? ఉత్తమోత్తమమ్ము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రసితాను బ్రహ్మమగుట ముసుగులోని శివుడు పొసిగి ఉన్నాడయా విశ్వదాభిరామ వినురవేమ. మన దేహములోనే ఆ దివ్య తేజస్సమైన శ్వాస ఉంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే మన లోపలనే ఉన్నాయి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కడో లేవు. మరి మనం ఆ తీర్థాన్నే గ్రోలాలి. ఆ శ్వాసనే చేర్చాలి. మనమే ఆ తరించే మార్గం అక్కడే అదంతా మన లోపలనే ఉంది. ఎక్కడో లేదు. ఆ ఉత్తమోత్తములను ఉచ్ఛ్వాస నిశ్వాసలంటే ఆ ఉచ్ఛ్వాసను మన ఉత్తమం కంటే ఉత్తమమని. ఉత్తమం కంటే ఇంకా మంచి యందు ఇంకా మంచివని అక్కడే మనం చేరాలి. అదే మనం తరించే మార్గము. ఆ మార్గమే ఆ మంచి తీర్థమే మనం సేవించాలి. మరి కళ్ళు 2 మూసుకొని మరి ఎలా సేవిస్తాం? మరి చిన్న పిల్లవాళ్ళ ఎలా మారిపోతాం మనం? మనం దేవుని రాజ్యంలోకి మనం ఎలా ప్రవేశిస్తాం? మన శ్వాసను మనం పట్టుకోవాలి. మన శ్వాసను ఎప్పుడైతే పట్టుకుంటామో మన అంటే మన శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడే మన యొక్క చిత్త వృత్తులు నిరోధం చెంది మనస్సు శూన్యమైపోతుంది. మహాశూన్యమైపోతే మహాపరిశూన్యమైపోతుంది. ఎప్పుడైతే మహాపరిశూన్యమైతాదో అప్పుడే అహం బ్రహ్మాస్మి అంటే అంతటా నీవే, నేనేదైతే నువ్వే, అంతటా నీవే అని తెలుసుకుంటాం. అంటే మనకు శివుడు గూడా ధ్యాన ముద్రలోనే ఉంటాడు. ఆ యొక్క శ్వాసతో కూడి ఉంటాడు. ఆ శ్వాస అనే ముసుగుతో జీసస్ క్రైస్ట్ అంటే ఆ శ్వాస అనే ముసుగును మనం ఎప్పుడైతే తీసుకుంటామో మూడవ కన్నును ఎప్పుడైతే తెరుచుకుంటామో అందుకే ఉత్తమోత్తములందు ఉత్తమమే ఉత్తమోత్తములందు ఆ ముసుగు తీయవలే, ఆ బురకా తీయవలే.
తెర తీయగరాదా అంటే ఎవరు వచ్చి నీ ఉరకని తీయరాదు. ఎప్పుడైతే మన ముసుగు మనమే తీయాలి. 2 కళ్ళను ఎప్పుడైతే కట్టి వేసుకుంటామో మన ఇంద్రియాలను అంటే సార్ చెప్తాడు. మరి ఇంద్రియాలను ఆ యొక్క జ్ఞానేంద్రియాలు అంటే తాబేలు తన జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు ఎలా ముడుచుకొని ధ్యానం చేస్తుందో, మనం కూడా మన ఇంద్రియాలను ముడుచుకొని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, అప్పుడు గంటలు, గంటలు మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, అప్పుడు మనం చిన్న పిల్లవాళ్ళలా మారిపోయి, మన దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాము. దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశిస్తే, అప్పుడు దేవుని రాజ్యంలోకి అప్పుడు మనమంటే మనకేదో అర్థమవుతుంది. మనం ఎవరం? ఎక్కడి నుంచొచ్చాము? మన ఈ శరీరం ఏంది? ఆత్మ ఏంది? మరి ఈ శరీరం వదిలిన తర్వాత నేనెక్కడికి వెళ్తాను? ఏ లోకానికి వెళ్తాను? అసలు ఈ భూమి మీద నేనొచ్చిన పని ఏమిటి? నేనేం తెలుసుకోవాలి అని చెప్పి, అప్పుడు మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామో ఆహ్, అప్పుడు మనం చిన్న పిల్లలుగా అందుకే యేసుప్రభు చెప్తాడు. మరి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 40 రోజులు ఉపవాసం చేయమన్నారు. ఉపవాసం అంటే ఏంటి? 40 రోజులు భోజనం మానేసి కాదండి. మరి మీరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే 40 రోజులు అంటే గంటలు, గంటలు గంటలు, గంటలు సాధన చేసి, మరి ధ్యానం చేస్తే, మరి నేను చెప్పిన ఆరోగ్యం వస్తది, ఆనందం వస్తది, ఆ ధ్యానం అవునండి. వస్తది. మీకు అన్నీ ఇవ్వబడతాయి. అన్నీ స్పష్టంగా జీసస్ క్రైస్ట్ అందుకే చెప్పాడు. హ్మ్. మనం కూడా తోటి వారి జీవితాల్లో మనం నిస్సహాయంగా గమనించి అంటే ఎవరికైతే ధ్యానం లేదో ప్రక్క వారికి ఇప్పుడు మనకు ధ్యానం ఉంది. మనం ధ్యానంలో ఎన్నో అనుభూతులను పొందుతాము. మనం ఎలా ఉండాలో జీవించుకుని ఏం చేయాలో మన కరుణాధర్మంతో ఉన్నారు గాబట్టి తోటి వారికి తెలియని వారికి కూడా ఆ ధ్యానం చెప్పమంటారు. ఒక ధ్యానమే కాదు మనం చేసుకునేది. ఆ జ్ఞానం మనమైతే పంచుతామో అప్పుడే పెంచబడుతుంది. మరి మనం సుఖంగా ఉంటే సరిపోదు. మన తోటి వారు గూడా సుఖంగా అందుకే సార్ చెప్తాడు. ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యాన ప్రచారం మనం ఏం చెప్పాలి? ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు. నీకెంత తెలిస్తే అంత చెప్పమన్నాడు. ఈ జ్ఞానాన్ని పంచమన్నాడు. ధ్యానం చేసుకో నాయన. నువ్వు కళ్ళు మూసుకొని నీ వయసెంతుంటో అంత ధ్యానం చేసుకో. నీ అన్ని సమస్యల నుంచి బయటపడతావు. నీ యొక్క మూల అజ్ఞానాన్ని నువ్వు ఎవరినో రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం అని ఎవ్వరిని ఆర్తించాల్సిన అవసరం లేదు. నీ యొక్క ధర్మాన్ని నీ యొక్క ధ్యానం చేసుకుంటే నీవు అన్నీ కూడా నీ లోపలనే ఉన్నాయి. నీ ఆత్మ లోపలనే ఉన్నాయి. నీ శరీరం లోపలనే అన్నీ ఉన్నాయని నీవు తెలుసుకుంట నీ రాజ్యంలోకి నీవు ప్రవేశించు నాయనా. నీ రాజ్యంలోకి ప్రవేశించకుండా నీవేమీ తెలుసుకోలేవని చెప్పి ఎంతో చక్కగా మనకు ఆహ్, మన పత్రి సార్ చెప్పారు. అందుకే మనం జీసస్ క్రైస్ట్ లాగా జీసస్ క్రైస్ట్ కూడా ఆ రాజ్యాన్ని ప్రవేశించమన్నాడు కాబట్టి మనం ధ్యానం చేసి ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించి తోటి వారిని కూడా హింసించకుండా ఆ తోటి వారు కూడా మనలాంటి వాళ్ళు ఎంతో మంది ధ్యానం లేని వాళ్ళకు ఆ ధర్మం కరుణాధర్మం అని పాటించి ఆ కరుణాధర్మంలో ఉంటేనే మనకు మోక్షదాయకంగా ఉంటుంది. మన దగ్గర ఏది ఉంటే దాన్ని మనం అనుభవిస్తూనే అందులోంచి కొంత పక్క వారికివ్వాలి. మన దగ్గర మన దగ్గర ఉన్నదాన్ని పంచాలి. ఒకవేళ మన దగ్గర జ్ఞానం ఉంటే జ్ఞానం పంచాలి. ఎవరికి అంటే అదే కరుణ. ఎవరికి ఆహారం లేక చాలా మంది ఎంతో మంది బాధపడుతారు. మనది ఒక రూ. 100 సంపాదించి ఒక రూ. 10 వాళ్ళకు కరుణా ధర్మంగా చేయమంటుడు. అంటే పక్క వారికి పంచడమే కరుణా ధర్మం. నాకు జ్ఞానం చాలా అపరిమితంగా ఉందనుకో, ఆ జ్ఞానం మన వద్ద ఉన్నదానికి మరి పంచాలి. మరి అలాంటంటే మరి పత్రి సార్ ఎన్నో సంవత్సరాల నుంచి తన దగ్గర ఉన్న జ్ఞానం నాకేం పట్టింది అందరికి పంచనీకంటే మనం ఈరోజు ఈ జ్ఞానాన్ని నేర్చుకోలేకపోతుటిమి. ఎవరి ఇళ్ళల్లో వారు ఉంటుంటిమి. ఆ ధ్యానం మరి సారు కూడా ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా దేశ విదేశాలలో కూడా మరి ఎంతో జ్ఞానాన్ని పంచిన కాబట్టి ఈనాడు పిరమిడ్ మాస్టర్స్ మనమంతా కూడా మరి ఈ కరుణా ధర్మాన్ని అలవాటు చేసుకొని మనం కూడా సారిచ్చిన జ్ఞానాన్ని పంచాలి. ఇంకా మన లోపల ఏదైతే ఆ జ్ఞానం మనకు తెలిసిన దాన్ని తెలియకున్న దాన్ని తెలిసిన దాన్ని పంచాలని మనకు ఆత్మ మనల్ని మన ఆత్మ ఊరుకోలేదు. మనకు తెలిసిన ధర్మాన్ని పంచమని చెప్తుంది. అందుకే జీసస్ దేవుని రాజ్యంలో హాయిగా ఉంటామని మరి మనమందరం కూడా దేవుని రాజ్యంలో తప్పక ప్రవేశిస్తే ఆ కరుణతో వాళ్ళు ఆ కరుణతోని ఇల్లిల్లు తిరిగి మరి మనం చెప్తాం. మన 40 రోజులు ప్రతి 40 ఇండ్లు పెట్టుకుంటాం.
ఇల్లులు తిరిగి అంటే మన లోపల ఎప్పుడైతే ఆ కరుణ ప్రవేశిస్తుందో, మనలో అంటే కరుణ మరి ఎలా ప్రవేశించాలి? ఆ ధ్యానం ఉంటేనే కరుణ ప్రవేశిస్తే, ఇల్లులు తిరిగి ధ్యాన ప్రచారం చేస్తాము. మరి ఆ శాకాహార ర్యాలీలు చేస్తాం. మనం తెలియని వాళ్ళకి ఎంతో ఆతృత ఉంటుంది. ధ్యానం చెప్పాలి, వారికి ధ్యానం చెప్పాలి. వారి ఈ స్థితిలో చాలామంది మరి ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటారు. నా వల్ల ఈ కుటుంబం ఇలా నేను ధ్యానం చెప్పడం వల్లనే ఈ కుటుంబం ఇలా బాగుపడింది. వాళ్ళు అనేక శారీరక యొక్క ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు. మరి ఆ యొక్క శారీరక అంటే వాళ్ళు బీపీ నుంచి క్యాన్సర్ వరకు మరి తగ్గనిది ఏదీ లేదు. అన్నీ గూడా మరి ఆ ధ్యానం మనం యొక్క దేవుని రాజ్యంలోకి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు మన రోగాలు గూడా అన్నీ తగ్గిపోతాయి. ఆ జ్ఞాన ప్రచారం చేయడము, ఆ కరుణ చూపించడము, మనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మనం ఒక్క స్టెప్ ముందుకేస్తే ఆ అవకాశాలనేది మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధర్మం చేయాల్సిందే. ధర్మం చేయకపోతే ఆ ధర్మము అధర్మం అవుతుంది. ఎవరైతే ధ్యాన ప్రచారం చేయరో వారు సరికాని అధర్మం చేస్తున్నారన్నట్టు. మనకు తెలిసిన జ్ఞానము, ధ్యానము మనం చెప్తూనే ఉండాలి. ధ్యానం చేయని వాళ్ళు అంటే ధ్యాన ప్రచారం ధ్యానం చేసి కూడా మరి మన తోటి వారికి ఆ కరుణ ఎప్పుడైతే పంచరో అది అధర్మమే అవుతుంది కాబట్టి మనం ధ్యాన ప్రచారం చేసే తీరాలి. మనకి ఎంతొస్తే అంత చెప్పే తీరాలి. ధ్యానం ప్రచారం అనేది కంపల్సరీ మనం చేస్తూ ఆ కరుణా ధర్మాన్ని మనం పాటించాలి. ఎవరైనా బాధపడుతుంటే, గాయపడి ఉంటే, అంటే వాళ్ళు దయనీయమైన పరిస్థితిలో ఉంటే మనం హృదయపూర్వకంగా వారికి పూర్తిగా చేయూతనివ్వాలి. అదే కరుణ, అదే కరుణ. మనమంతా కూడా పై లోకాల నుంచి జీవాత్మల రూపంలో ఈ భూమి మీదకి వచ్చిన పరమాత్మల మన సత్యాన్ని ప్రతి క్షణం కూడా ఉంచుకుంటూ మనం కరుణా ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ కరుణా ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ఆ ధర్మమే ఇందాక చెప్పుకున్నాం ధర్మో రక్షతి రక్షతః. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గూడా అంటే అందరం కూడా ఆ ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఆహ్, ఒకసారి ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ శర్మ ఒకసారి స్నానం చేద్దామని తన ఇంట్లో స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నారంట. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అతను. అయితే ఎవరో వచ్చి తలుపు తడుతూ ఉంటే ఆహ్, అంటే ఆ కాగుతున్న నీళ్ళు ఆ ప్రక్కన పెట్టబోతున్నా అవి అతని మీదొచ్చి అతని ఒంటి మీదొచ్చి నీళ్లు ఆ శరీరం చాలా బొబ్బలెక్కిపోయిందంట. అయినా గూడా ఆయన ఏం చేసిన మంటను ఓర్చుకుంటూ, ఆ దుప్పటి కప్పుకుంటూ తలుపు తీసి ధ్యానం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళతో గంట సేపు ధ్యానం చేపిచ్చి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క శరీరం అంటే చతికిలబడిన శరీరంపై ఉన్న బొబ్బల మంటలను భరిస్తూ ఆయన కూర్చున్నాడు. అంటే అది కరుణాధర్మం. అంటే మనం ఏం చేస్తాం, మరి ఆ శరీరం మనము ఆ వాటర్ పడితే, ఆ శరీరం బొబ్బలెక్కిపోతే, మనం ఏం చేస్తాం ఎవరైనా అంటే ఆ కరుణ లేని వాళ్ళు, నా శరీరం ఇంత కాలిపోయింది, ఇంత బొబ్బలెక్కింది నేను వారికి ఈరోజు చెప్పను అని చెప్పి మనం చెప్పలేము. అని చెప్పి కానీ అంత సీనియర్ మాస్టర్స్ ఎందుకంటే ధ్యానంలో ఉన్నారు. వాళ్ళు జ్ఞానంలో ఉన్నారు. కరుణా ధర్మాన్ని పాటించాలి గాబట్టి, ఆ యొక్క బొబ్బలను, మంటలను భరిస్తూ ఆ అదే చూడండి మాస్టర్స్ కరుణా ధర్మం అంటే. ఆ రోజు రాత్రి మరి ఆయనకు మహావతార్ బాబా వచ్చి ఆయన శరీరాన్నంతా నిమిరి గాయాలను స్వస్థపరిచారు. మరి చూడండి ఎంత అంటే మనకు నా శరీరమే ముఖ్యమని ఆ మాస్టర్ అనుకోలేదు. అతని శరీరం కాలిపోయినా గూడా అక్కడ ఏం చూపిచ్చిండన్న కరుణ చూపించిండు. ఆహ్, ఆ యొక్క కరుణ వల్లనే అతను ఎంతో ఆ కరుణ వల్ల మరి హెల్ప్ చేశారా లేదా ఆ మాస్టర్స్ మరి మహావతార్ బాబాజీ వచ్చి తన శరీరాన్ని ఒక్క నిమిషంలో శరీరాన్ని గాయపడిన ఆ గాయాలనన్నీ కూడా స్వస్థత పరిచారు. అందుకే అదే కరుణ. మరి మహాభారతంలో గూడా భీష్ముడు అంపశయముండి ఒళ్ళంతా బాణాలతో రక్తం ఒడుతున్న బాధను ఓర్చుకుంటూనే మరి ధర్మరాజుకి చెప్తారు గదా! రాజకీయ చతురత నేర్పించారు. అమితమైన కరుణా ధర్మానికి ఇదే పరాకాష్ట. మరి ధ్యానంలో అతను యుద్ధంలో ఎలా ఉండాలి? ఎలా చేయాలని మరి అంపశయ్య మీద ఒళ్ళంతా బాణలతో, రక్తంతో ఉన్నా గూడా ఆ భీష్ముడు అంపశయ్య మీద ఉండి చేశాడంటే ఇదే కరుణ. అంటే ఇప్పుడు మరి నిర్దాక్ష్యంగా గూడా యేసు ప్రభువుకు శిలువ వేసినా కూడా మరి వారిని తాను స్వయంగా క్షమించి వారేం చేస్తున్నారో వారికి తెలియదు వారిని క్షమించు అంటూ తన తండ్రిని కూడా జీసస్ అసలైన కరుణామయుడు.
వారు శిలువ వేస్తున్నా మరి శరీరానికి మనకొక గుండు సూది కుచ్చుకుంటేనే ఎంతో విలవిలలాడిపోతాం. మరి యేసు ప్రభువు తనకు నిర్దాక్షిణ్యంగా శిలువలు తన శరీరాన్ని కుచ్చుతూ ఉంటే, మరి వారిని క్షమించు. వారికి నా తండ్రిని కొన్న జీసస్ క్రైస్ట్ అసలైన వారిని క్షమించు. వారికేం తెలియదు. ఆ మహానుభావుడిని ఆదర్శంగా తీసుకుంటూ మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే ఓర్చుకొని బాధితులకు సహాయం చేయడమే కరుణ, కరుణ, కరుణ. అదే కరుణ. అంటే గొప్పవాళ్ళు అందించే అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం 2 విధాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి ప్రత్యక్ష జ్ఞానం, రెండవది పరోక్ష జ్ఞానం. మరి ఎంత అద్భుతంగా మనం ప్రత్యక్షంగా ఆ యేసు ప్రభువుని చూస్తూనే ఉన్నాం. ఎంత జ్ఞానాన్ని అందించారు. మరి ఈ ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అనేది ఈ మహనీయులు చెప్పినవి ఎంత జీర్ణించుకున్నా అది మనకు పరోక్ష జ్ఞానం అవుతుంది కానీ మనకు ప్రత్యక్ష జ్ఞానం కాదు. మరి ఈ ప్రత్యక్ష జ్ఞానం కావాలంటే మనం ఏం చెయ్యాలి? అంటే ఈ 2 జ్ఞానాలు తీసుకోవచ్చు. ఒకటి ప్రత్యక్ష జ్ఞానం, రెండవది పరోక్ష జ్ఞానం. మరి ప్రత్యక్ష జ్ఞానం కావాలంటే మనం ఏం చేయాలి? ధ్యాన సాధన వల్లనే ఆ ప్రత్యక్ష జ్ఞానం అనేది మనం ఉంటాము. ప్రత్యక్ష జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాము. ఈ ప్రత్యక్ష జ్ఞానం కావాలంటే మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక చిన్న స్టోరీ చెప్తున్నా ప్రత్యక్ష జ్ఞానానికి. ఒక ఊరిలో మరి హ్మ్. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి ఏమైతదంటే ఒక చివరి మన ముక్కు చివరి భాగం తెగిపోతుంది. చివరి భాగం తెగిపోతుంటే ఆ వ్యక్తి ఏం చెప్తారంటే, "శ్రీ మహావిష్ణువుకు దేదీప్యమానంగా కనిపిస్తున్నారు" అని చెప్తారు. అంటే ఎందుకంటే ఆ ముక్కు చివరి భాగం అనేది మన కళ్ళకంటే మన చర్మచక్షులకు అడ్డంగా ఉండడం వల్ల ఒకానొక పాయింట్ అంటే ఒక బిందువు మాత్రమే మనం దర్శించలేం. ఎప్పుడైతే ముక్కు చివరి భాగం తెగిపడుతుందో ఆ బిందువును మనం చూడడానికి దర్శించగలుగుతాం అండి. ఎప్పుడైతే మరి ఆ బిందువు కళ్ళకు ముక్కు అడ్డం రావడం ద్వారా కనిపించడం లేదో, ఆ స్థానంలోనే శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. అందుకే నేను చూడగలుగుతున్నాను. అతడు ఒక లాజిక్‌ని ఉపయోగించి చాలా మందికి ముక్కులు తెగేటట్టు చేశాడు. అయితే మరి చాలా మంది ముక్కు తెగిన వాళ్ళు గూడా ఈయన ముక్కు తెగిపోయింది. ఈ లాజిక్‌ని తను ఉపయోగించాడు. మరి చాలా మందికి చెప్తున్నాడాయన. ఏమని చెప్తున్నాడంటే, మాకు గూడా చాలా అద్భుతంగా ఆ ముక్కు కొంతమంది ఇంకా ముక్కు తెగింది గదా! వాళ్ళు గూడా చెప్తున్నారు. మాకు గూడా అద్భుతంగా దేదీప్యమానంగా మరి ఆ మహావిష్ణువు కనిపిసని చెప్తా ఇలా 10 మందికి 100 మందికి ఇట్లా చానా మందికి ఈ యొక్క అందరికి గూడా ఇది ఆ నోట, ఈ నోట విని అందరికి చెప్తున్నా. అంటే ఇప్పుడు 10 మంది మరి ఎవరికైనా మహావిష్ణువు కనిపిస్తున్నాడంటే చూడాలనే తపనే ఉంటది. తను చెప్పింది కరెక్టే అనుకోని ఆ రాజ్యంలో మరి ఒక 100 మంది, 200 మంది, 300 మంది ఏం చేసి సగం ఆ ముక్కు చివరి భాగం అనేది కట్ చేసుకున్నారు. వాళ్ళందరూ గూడా ఏం చెప్తున్నారు, మరి నాకు గూడా వాళ్ళు తెగిన వాళ్ళందరూ గూడా చెప్తున్నారు. నాకు గూడా ఆ శ్రీ మహావిష్ణువు దేదీప్యమానంగా మరి ఆ అమ్మవారితో ఆ లక్ష్మీదేవితో సహా పాల సముద్రంలో లక్ష్మీదేవితో సహా నాకు కూడా కనిపిస్తున్నాడని చెప్తున్నారు. ఇది రాజు వద్దకు మరి ఆ రాజు వద్దకు ఆ నోట, ఈ నోట ఇంక మరి ఒక్క నోట వింటే అందరి వద్దకు చేరుతది కాబట్టి రాజు గూడా ఆ మాట విని రాజు అనుకుంటాడు. మరి నాకు ఈ భాగ్యం ఎందుకు? ఈ భోగాలెందుకు? మరి ఆ మహావిష్ణువును మరి నేను చూడలేకపోతే ఎందుకు ఈ రాజ్యాలెందుకు? నేను అనుభవించే భోగాలెందుకు? మరి నేను కూడా ముక్కు కోసుకుంటానని చెప్తాడు. అప్పుడు రాజ్యంలో మరి మంత్రి ఏం చేస్తాడంటే, మంత్రి చాలా తెలివైన వ్యక్తి కాబట్టి మహారాజు చెప్తాడు. రాజా ఏ పురాణాల్లో గాని, ఇతిహాసాల్లో గాని ముక్కు తెగితే భగవంతుని దర్శించగలమనేది ఎక్కడా లేదు. ఎక్కడ ఎవరు చెప్పలేదు. మరి ఏదైనా శంఖంలో పోస్తేనే గదా తీర్థం అవుతుందని చెప్పి ఎవరు చెప్పలేదు రాజా. కానీ ఒక్కరి నుంచి కానీ, ఒక సమూహం అంటే ఒక గుంపు నుంచి గాని వచ్చింది మాత్రం మనము వినొద్దు అని అయినా గూడా ఆ రాజు వినడం లేదు. ఆ రాజు ఏం చెప్తున్నాడు, నేను ఆ యొక్క మహావిష్ణువును ఆ పాల సముద్రంలో ఆ మహావిష్ణువుని చూడాల్సిందే. ఎందుకంటే లక్ష్మీదేవితో సహా ఉన్నాడని అందరూ చెప్తున్నారు. కాబట్టి నేను చూడాల్సిందే. నా ముక్కు గూడా నేను కోసుకోవాల్సిందే. చూడాల్సిందే. నా ముక్కు చివరి భాగం కోయండని ఆ రాజు గూడా చెప్తూ ఉన్నాడు. ఇంకా మంత్రికి ఏది తోచేది లేక ఆ మంత్రి చెప్తాడు. మంత్రి తెలివైన వాడు గదా! రాజ్యంలో చెప్తాడు. మహారాజా నేను మొదటగా నా ముక్కు చివరి భాగం నేను కోర్చుకుంటాను.
భగవంతుడు గిన ఆ యొక్క మహావిష్ణు పాల సముద్రంలో ఆ యొక్క లక్ష్మీదేవితో కలిసి కనిపిస్తే నీవు దాన్ని నీ ముక్కు కూడా కోసుకుందువు. లేని పక్షంలో ఈ యొక్క అబద్ధం ఎవరైతే చెప్పిండ్రో ఆ అబద్ధకోరులందరికి గూడా శిక్షను విధిద్దాము అని చెప్తారు. అబద్ధకోరులన్నీ ఉరిశిక్ష, ఉరిదండన చేస్తారు వాళ్ళకు. ఇంగా ఈ రాజు ముక్కును కోసుకునే విషయంలో అందరికి నిజ నిజాలు చెప్పాలని ఆ మహామంత్రి ముక్కులు కోసుకునే రోజు గూడా అందరు చాలా మంది వచ్చారు. ఆ రాజ్యసభలో ఆ ప్రాంగణంలో అందరూ వచ్చిండ్రు. వచ్చిన తర్వాత నాకు ముక్కు తెగిన తర్వాత ఆ మహామంత్రి చెప్తాడు. నాకు ముక్కు తెగిన తర్వాత భగవంతుడు ఒకవేళ కనిపియకపోతే మీ అందరు గూడా శిరచ్ఛేదన ఉంటుంది. ఎంతమంది చెప్పినా గూడా వినకుండా ఏకకంఠంతో మరి అందరూ కోర్చుకున్నారు గదా! చాలా మంది కోర్చుకున్నారు. రాజ్యంలో వాళ్ళందరూ ఏకకంఠంతో చెప్తున్నారు. మేము భగవంతుని చూసాం. నిజంగానే చూసాం. మాకు ఆ పాల సముద్రంలో ఆ విష్ణుమూర్తి కనిపించాడు. లక్ష్మీదేవితో సహా కనిపించాడు. మేము మీరు మిమ్మల్ని శిరచ్ఛేదన చేస్తామంటున్నారు. మీరు ఒకవేళ మాకు శిరచ్ఛేదన చేసినా, మాకు మరణదండన విధించినా మేము సూటిగా కైలాసానికే వెళ్ళిపోతామని అందరూ చెప్తున్నారు. అక్కడున్నోళ్ళు చెప్తే మంత్రి ఇంక ఏది చేసేది లేక తన అందరి సమక్షంలో తన ముక్కు చివరి భాగం కోసుకుంటాడు. కోసుకున్న తర్వాత మంత్రికి ఏ విధమైన భగవంతుని సాక్షాత్కారం అనేది కనిపించలేదు సరిగ్గా. అప్పుడు 1000 మందిలో ఒకరు మంత్రి వర్య ఒక్కడొచ్చి నాకు కూడా ముక్కు తెగింది కానీ 10 ఒక్కడే అంటే ఆ యొక్క అంతమందిలో 5, 6 వంద మంది ముక్కు కోసుకుంటే ఒక్కడొచ్చి మంత్రి భార్య నాకు కూడా ముక్కు తెగింది గానీ, ఏ యొక్క మహాలక్ష్మి, ఏ యొక్క విష్ణుమూర్తి దర్శనం, ఏ పాల సముద్రం నాకు కనిపించలేదు. విష్ణుమూర్తి నాకు కనిపించలేదు. కానీ అందరూ కూడా నన్ను హేళన చేస్తారనే భయంతో అబద్ధం చెప్పి కొంతమంది ముక్కులు కోయించగలిగినాను. మరి కొంతమందిని ముక్కులు అలాగే మరి ముక్కులు కోయించగాను. మరి వాడు భగవంతుడు కనిపిస్తున్నారా? అంటే మీ కొంతమందిని ముక్కులు నేను కోయించగలిగాను. మరి మీరు కనుక భగవంతుడు కనిపిస్తున్న ఒక్కసారి ఒక మాట చెబితే రాజుగారు గూడా ఆ ముక్కును కోసుకొని ఆ రాజ్యంలో మరి అందరి ముక్కులు గూడా కోసుకుంటే నన్ను హేళన చేసేవారు ఎవరూ లేరని చెప్పి నేను ఆ విధంగా ముక్కులు కోయించుకున్నానని చెప్తారు. ఆయనకు చెప్పి ఇంగ రాజుకు చెప్తే ఆ విషయం అంతా అక్కడికి బట్టబయలయిపోతుంది. అయితే మంత్రి ఒక పదవిలో ఉంటే బాధ్యత పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి వెంటనే మహారాజు గారితో చెప్పి, "మహారాజా నేను చెప్పాను కదా! మీరు వినలేదు. ఎలాంటి భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేది అది కేవలం కల్పితం" అని చెప్పడంలో ఆ యొక్క నాటిక అంతటితో అంటే ఆ యొక్క కథ అంతటికి అయిపోయింది. అంటే అదే రోజు రాత్రి మహారాజుకు చెప్పారు. "మహారాజా మరి సత్య దర్శనానికి 2 మార్గాలున్నాయి. అవి ఒకటి ఇందాక చెప్పినా కదా! మరి జీసస్ దాన్ని చెప్పి ఒకటి ప్రత్యక్ష జ్ఞానము, రెండవది పరోక్ష జ్ఞానం. మరి ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము మరి ప్రతి ప్లస్ అక్ష ప్లస్ జ్ఞానం అంటే ప్రతి అంటే ఎదురుగా, అక్ష అంటే కన్ను. జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం ద్వారా, అటు పరోక్ష జ్ఞానం అంటే పరా ప్లస్ ఇతర ప్లస్ అక్ష అంటే మన కంటికి ఎదురుగా కాకుండా ఇతర విధానాల ద్వారా జ్ఞానాన్ని మనం పొందుతాము. వాటిని పరోక్ష జ్ఞానం అంటారు" అని చెప్పాడు. మరి ఆత్మకు సంబంధించిన విషయాలంటే ప్రత్యక్ష ధ్యానం ద్వారా గాని, మరి పరోక్ష జ్ఞానం ద్వారా గాని మనం పొందుతూ ఉండాలి. అంతేగాని మరి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం అనుభవం ద్వారానే తెలుసుకుంటాననుకుంటే దాని ద్వారా ఎప్పుడు గూడా మనము పూర్తిగా తెలుసుకోలేము. అదే విధంగా ఎప్పుడు ఇతరుల నుండి మాత్రమే తెలుసుకుంటామంటే అది గూడా మనం చేయలేమని చెప్తున్నారు. ఈ విషయం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా తీపి అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి మనం నాలుక మీద ఎప్పుడు జిలేబీ గాని ఏదైనా తీసుకోవడానికి మన నాలుక మీద తీపి ఉంటేనే మనకు తెలుస్తుంది. ఏ తీపి వస్తువు అని అడిగినప్పుడు మనం ఇతరులకు అనుభవం అంటే మన నుంచి ఒక కోవాలోని స్వీట్ ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అది మనం తిన్నాం. అది మనం ప్రత్యక్షంగా మనం అనుభవించినాం కాబట్టి అది మనం చెప్పవచ్చు. తీపి ఎలా ఉంటుందని దానికి మనం ఆ వస్తువు ఆ నాలుక మీద ఉంచుకొని మనం అనుభూతి పొందుతున్నాం అక్కడ. అది సాధ్యం. మరి అదే విధంగా ఏదైతే ఆధ్యాత్మిక విషయాలను ఇతర వ్యక్తుల ద్వారా మనం తెలుసుకొని ఆచరణలో పెడతామో, అది మనం అనుభవంలోకి వస్తాయో వాటిని మాత్రమే మనం తెలుసుకోవాలని చెప్తారు. అంటే ఇక్కడ ఈ పరోక్ష జ్ఞానం ద్వారా వచ్చే జ్ఞానము దాని ద్వారానే వినాలే. ఎప్పుడైతే విషయం మన ఆత్మకు అంటే గత జన్మల యొక్క సారం
మూడో నేత్రం వల్ల పొందే అనుభవంతో కానీ, మనం సూక్ష్మ శరీరంతో కానీ, ఇలాంటి విషయాలను మనం స్వానుభవం ద్వారా మనం ప్రత్యక్షంగా అనుభవించినప్పుడు మాత్రమే వాటి గురించి పూర్తి జ్ఞానం మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఈ ఆధ్యాత్మిక శాస్త్రం, పుస్తకాల ద్వారా గాని, ఇతరుల అనుభవాల ద్వారా తెలుసుకోవడం పరోక్ష జ్ఞానం. ధ్యానం చేసి మన ఆత్మస్థితిని మనం తెలుసుకొని, ఆ విశ్వశక్తిని మనం పొందడం, ఆ మూడవ నేత్రం తాడై, మరి ధ్యానం చేసి తాడై అంటే మరి గంటలు గంటలు ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ తాడై ఆ యొక్క ఎనర్జీని పొందగా, ఆ విశ్వశక్తిని మనం పొందగా, నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుంటాము. ఇవన్నీ ఎప్పుడైతే మనకు ఏమంటారు సూక్ష్మలోక యానం చేస్తామో, అన్ని లోకాలను సందర్శించగలుగుతాము. ఈ యొక్క విశ్వశక్తి మన లోపలికి తీసుకుని అనేక జబ్బులు మరి బీపీ నుంచి క్యాన్సర్ వాళ్ళకి ఎలాంటి జబ్బులైనా మనం తగ్గించుకోగలుగుతాం. అందుకే స్వ అనుభవం ద్వారా తెలుసుకోవటం ప్రత్యక్ష జ్ఞానంగా ఈ విధంగా మనం ఆ ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం గురించి తెలుసుకుందాం. మరి కరుణాధర్మం మేడం, మరి ఇంకా చాలా ధర్మాలు ఉన్నాయి. టైం అయింది. 3 ధర్మాలే అయిపోయినాయి. టైం ఇంకా 2 మినిట్స్ ఉంది. అవును మేడం, 3 నిమిషాలు ఉంది. రేపు అవును మేడం. రేపు చెప్పమంటే మరి రేపు కూడా ఉంది కదా క్లాస్. మిగతా ధర్మాలను చెప్పి నెక్స్ట్ క్లాస్ చెప్తా. రేపు కూడా ఉందండి? మీది ఉందా రేపు? రేపు ఎల్లుండి నాదే ఉంది మేడం. ఓకే మేడం, అయితే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే ఇంకా మంచిగా మరి ఒక టూకీగా చెప్పుకుంటూ పోవాలనిపించలేదు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. పత్రిజీ మహిళ మరి ఆర్గనైజర్స్ అందరికీ, జూమ్ లో ఉన్నందరికి, రామాంజనేయులు సార్కి ప్రత్యేకంగా